కాదులే మమ్మీ అంటే ఇంకా నీలాంటి వాడే ఉంటాడు. నన్నేం చూస్తున్నావే గాడదుడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. రాజు Audio Jungle. అయినావు రెడీ? అయినావా రెడీ? ఆ పిల్లోడు వచ్చినా మళ్ళీ వాడు ఎవడో వచ్చినా మళ్ళీ లేని బుర్ర వచ్చేది. అందుకే నీకు అంతగా తీసుకొచ్చి కొనుక్కొని వచ్చింది ఎక్కువ. నాకు అదే భయం. నీళ్ళ కూర్చో కూర్చోండి కూర్చో. ప్రశాంతం జీవితమై శీతాకాలం ఫలం కాదులే మమ్మీ సీతాఫలం నుంచి ఒక తోటలో అబ్బాయి చిన్నవాడు పరిగెత్తి తీసుకుంటా పోతా ఉంటే ఏం పని ఉంది సీతాఫలం తోటలో? వచ్చి దొంగలించినాడు. దొంగలించిన తర్వాత తోటకి వెళ్ళిన తోటమాలి శిక్షించబడను. ఏమి ఏడ తోట? మందేనా తోట? తోట ఏంటికైతుంది? నువ్వు పెట్టిన వ్యాపారం తోట. నువ్వు అన్ని చూడు. సీతాఫలం తోటలో పిల్లోడు పోయినాడంటే ఇంకా నీలాంటి వాడే ఉంటాడు. నన్నేం చూస్తున్నావే గాడదుడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. తోటలో రాజునై సీతాఫలం తోట కాకపోతే గుమ్మడికాయల తోటే పో. ఎవడు నిన్ను ఏం చదువుతావు నువ్వు అని నానాని తోటలో వేటి ఉన్నా వేరేటి ఏం లేవు వాడు చదివిండే. నువ్వు ఏడైనా పిల్లోడు ఎక్కడికైనా పోయినాడు, ఏదో పనికి పోయినాడు, ఏదో జాబ్ కొట్టుకున్నాడు, ఏదో అవార్డు కొట్టినాడు లేకుండా పొద్దాకులు సీతాఫలం తోట పోయినాడు, కలికాయల తోట పోయినాడు. వాడే వచ్చినట్లున్నాడు పో. తీపు భయం ఏమి స్కూల్లో చేర్పిస్తానని చెప్పు. తీపు భయం ఏమి స్కూల్లో చేర్పిస్తానని చెప్పు. ఏం ఒకరి భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా భయపడాలా. వాళ్ళు ఎందుకంటే లారీలు 300 మంది వచ్చినారు కాబట్టి. అమ్మ కొట్టింది, నాన్న కొట్టాడు, ఎంతమంది కొట్టడానికి సిగ్గు లేదులే. అమ్మ కొట్టింది ఏంది కొత్త గడ్డ పద్యం బాగుంది కదా. అది కాదు సార్ నేర్చుకొని చెప్పు. అమ్మ కొట్టింది, నాన్న కొట్టింది, అక్క కొట్టింది, అక్క సింహాసం చేసింది. అయినా తమ్ముడు ఓడ్చుకొని నిలబడుచుకొని ఆయనతో మాటలు అనిపించుకొని చాలా స్కెచ్లు వేసింది. అయినా కూడా తమ్ముడు చాలా బిగబట్టుకొని భరించి అన్నది పాయింట్ మెయిన్ చూడు. అన్ని భరించి అవకాశం కోసం అది నేను చెప్పి గుర్తు పెట్టుకొని అది చదువుతాను. ఇదేంటి బ్యాగ్ ఏంటి, ఇదేంటి, ఇవన్నీ ఏంటి? అదే నీళ్ళు బ్యాగ్ అన్నాక బుక్కులు పెట్టుకునేది. ఎవరు పసిపిల్లలు జోకర్ గీకర్ అన్నారుకో నీ మొగాని బ్లడ్ వచ్చే పెద్ద టైం పట్టదు. పోసుకున్నావా దాంట్లో ఏమన్నా? నీళ్ళు పోసుకున్నావా? ఏందిరా నువ్వు నీళ్ళు పోసుకున్నావా అని? పోసుకున్నా. మళ్ళా ఏ బాటిల్ ఏదానికి అనుకుని పోయావంటే పోసావు దాంట్లోకి. లేదు సన్న పిల్లోడు అన్నారని. ఏమి ఏంది అసలు ఇది చెప్పు. అది ఎందుకు? ఏంది ఆ గెటప్ ఎందుకు? కొత్త స్కూల్ పోతాడు, స్కూల్ జాయిన్ అవుతాడు, చెప్పులు అడుగుతారు. అప్పుడు స్కూలా నీ అట్లా రోత చిల్లరగానికి బాటిల్ కొనియడము స్కూల్ పంపించడం వేస్ట్. ఆడేడైనా కుళాయి నీళ్ళు కుర్తి నీళ్ళలో దాగమని చెప్పింటే సరిపోయేది. ఈ ఏజ్ లో ఎవడమ్మా స్కూల్లో జాయిన్ ఏజ్ తో చదువుకి నువ్వు మాట్లాడలేవా? ఈ వయసులో చదువుతా అవసరం లేక నువ్వు అవసరం లే. ఈ కాళ్ళతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకూడదు. అందుకే మాట్లాడు. జాబ్ కొట్టి చూపిస్తా నేను చూపికుంటేనా నీ మాట నిలబెట్టుకోకుంటే కంపెనీ వాళ్ళు. ఇప్పుడు నర్సరీయా? ఎవరు నర్సరీయా? వీడు 50 సంవత్సరాలు వీడు జాబ్ కొడతాడా? 8th క్లాస్ కి వేయించిన నువ్వు చెప్తాడు. స్కూల్ మాకు తెలిసిందే. ఫస్ట్ క్లాస్ నుంచి డైరెక్ట్ 7 పోతుంది, 7 నుంచి 10 పోతుంది, 10 నుంచి తర్వాత PhD చేస్తా. అట్లా చేస్తే జాబ్ చదువు రాలే కదా. ఇప్పుడు ఏమొచ్చు నువ్వు చెప్పినవే. రే నీకు ఇదవు చెప్పిన పద్యం చెప్పరా ఒకసారి. చాలా ఎక్స్ట్రా మాట్లాడతా చెప్పు. కూర్చో చెప్పు. చేతులు కట్టుకొని చెప్పు.
గుడ్లమ్మ 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 గుడ్లమ్మ. రే 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 చెప్పింది అక్క అక్క కొవ్వక్క చాలా సిద్ధక్క సిద్ధక్క నీకు పాల్కో దింపించి కిందకేసి తొక్తానక్క అక్క అక్క తైదక్క తొక్క తీస్తా నీకక్క అక్క 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 నీకు చాలా బలిసిందక్క తొక్క తీస్తామక్క తీస్తానక్క నీకు నార తీస్తామక్క. మీ ఇద్దరు గంటేలమంటే నువ్వు చచ్చిపోతావు. నువ్వు గిరగిర కొట్టుకుంటా. అది ఇంకో పాట చూడు, అది పెట్టు. అక్క తొక్క తిక్క. ఇప్పుడు మీ ఇద్దరికి తీరుతుంది. ఎందుకు ఇది గెటప్ వేసాడో తెలుసు నాకు, ఎవరు నిన్న వచ్చారో నాకు తెలుసు. అది అది నువ్వు ఇల్లే నిన్న ఎవరు వచ్చారో నాకు తెలుసు అంట చూడు. చూసివే తెలుసు ఊరికి ఇల్లు వాడు ఇల్లు ఎత్తుకుంటారాలే ఇల్లు చూపించి ఆ ఇంటికి పో అంటే వచ్చినాడు వాడు. ఇల్లు చూపించి ఆ ఇంటికి పో అంటే వచ్చినాడు వాడు. అంటే ఆయన లేదప్పుడు టయ్యానికి బయటికి పోయి ఇంటి అని చెప్పి దూరం ఉండి చూపించి వాళ్ళు ఇద్దరు ఉంటారు చూడు, సన్యాసులు ఇద్దరు ఉంటారని చెప్పింది కూడా ఒకరే సన్యాసులు. ఏమన్నా ఇద్దరు ఇద్దరు ఎందుకైతారు సన్యాసులు? చెప్పాడు పాయింట్ బతి ఎట్లా ఎందుకు చెప్పి పంపించింది అడరు. అంటే కదా ఇప్పుడు తొక్క కదా చూపిస్తాను నీకు. నువ్వు అందుకేనా వాడు కరెక్ట్ గా వచ్చి చెప్పినదే తెలుసు అనుకున్నా. అయినా కానీ నువ్వు నోరిప్పలే. బతికిస్తానే నోరిప్పడానికి. నువ్వు చేసుకునే తప్పుడు పనులకి నోరిప్పుకోలేకపోయావు సిగ్గుపడి. చూడమేంద్రా వాళ్ళు 300 మంది వచ్చిండ్రి ఇంటికి చెప్పింటేనా తొక్కు తొక్కు నారది. అసలు నువ్వు 300 మంది వస్తే 3000 మంది వస్తే నీ గాడిపై ఇప్పుడు వస్తున్నారు. ఏంది ఏంటి ఏం వేసుకొని కూర్చున్నాడో చెప్పడా? స్కూల్ జాబ్ కొడతావు మళ్ళా అనుకుంటే జాబే కొట్టు ఆంటీలనే కొట్టు లేకపోతే ఒకరే ఇది ఏబిసి మొన్న కూడా చెప్పిన మాటల వరకు ఉండాలి. చేతుల వరకు పోయిందంటే నేనేం చేస్తా చూడు మళ్ళీ నేనేం చేస్తా కొట్టేదేంది అసలు సమాధానం చెప్పు. ట్యాగ్ కూడా ఉందే కొడుతున్నావు ఎందుకు? కూర్చో ఉండవు నిమిషం. బ్యాగ్ వేసుకొని వీడికి ఏబిసిడి పసిపిల్లడు స్కూల్ పోయి పసిపిల్లడు లేపుకొచ్చేది తెలిసేడికి వీడి ఏబిసిడీలు ఏబిసిడీలు ఫాస్ట్ చెప్పరా. ఆంటీ గురించి మాట్లాడమని చెప్తాడు. ఏబిసిడి నాకు నీ తొక్కలే ఏబిసిడి లేదు. నీ జాబ్ వస్తే ఏంది లేకపోతే కూర్చో. ఇప్పుడు వాళ్ళు వస్తారు అప్ప చెప్తున్నా ఇద్దరు నువ్వు కూడా నన్ను అప్ప చెప్తాదట. అది జరిగే పని వరకు రాళ్ళ అర్థమైందే. 300 మంది వస్తే లారీలో 500 మంది వస్తే లారీలో ఎంతమంది రమ్మను డీజిల్ డబ్బులు ఇప్పిస్తా, భోజనాలు పెట్టిస్తా, ఇంటికి రిటర్న్ పంపిస్తా. కూర్చో భయం కూర్చో. ఎవరికైనా ఫోన్ చేసుకొని కూర్చో నేనున్నా కదా ఎవరిని పిలుస్తావు పిలుచుకో. డైరెక్ట్ చెప్పి ఇడే ఉన్నాడని. 300 మంది మనం ఎప్పుడు జనాలు చూడలేదా? ఉన్నా ఫిక్స్ అయినా కూర్చో. ఇంట్లో 10 గన్న తీసుకొస్తే ఇట్లా బడ కలుపుతా. ఎవరు కొనుక్కున్న చిన్నప్పుడు నీకు అనవసరం. నీళ్ళు రాలేనా ఏంది ఆడ పక్క పోయి పోసుకో. అడుగుతాడా పక్క పోయి పోసుకో. అడుగుతాడా? హలో చెప్పండి. ఈడ నేను ఆల్రెడీ పట్టించిన ఇంట్లోనే రండి అన్న బేగం. మళ్ళీ వెళ్ళిపోతే మాకు సంబంధం లేదు, వచ్చి తీసుకొని పోండి. ఇద్దరిని తీసుకొని పోండి. ఒకడిద్దరు వచ్చారు దౌడలు పగులుతాయి. 300 మంది అంటే 300 మంది వరుస దిగల్లా. దౌడలు పగులుతాయి. 300 మంది అంటే 300 మంది వరుస దిగల్లా. ఒక్కొక్క డోర్లో ఎగిస్తంటే 300 ఊర్లకు పోతారు. నేను పోతాను. ఎందుకు పోతావు? ఎందుకు పోతావు? ఈడ వాడిని ఇంట్లో పెట్టినా రండి అన్న. మళ్ళీ వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోదానికి ఎన్నైనా ఆశలు వేస్తాడు. ఏదో స్కూల్ పిల్లల్లో రెడీ అయ్యాడు కొత్తగా. మీకు చెప్పినట్టు యాక్టింగ్కి వచ్చి తీసుకొని పోండి. యాక్టింగ్ లేదు కావాలంటే ఏం క్వశ్చన్లు అయినా అడగండి, ఏ దానికైనా ఆన్సర్ ఇస్తాడు. ఏమి చదువుతాడు అట్లా ఇట్లా స్కూల్ చదవదేండి. ఎవరన్నా అది లొకేషన్ బీహార్.
నిన్న ఒక పిల్లోని వచ్చాడు, ఆ పిల్లోని పంపించండి. సరే వస్తాను. ఏం వస్తే ఏమి నవని నీకు ధైర్యం ఎవరు? నీ అండెవరు? నీ బలగం ఎవరు? నీ అండెవరు? నీ బలగం ఎవరు? ఎంతమంది వచ్చినా ఏమైతుంది? చదువుతాడా ఎవరు? వాడు ఇంకో పద్యం ఉంది, అది చదువు. ఇంకోటి నువ్వు ఎంత చేస్తావు పద్యాలు చదువు. ఇదే నీ లాస్ట్ డే. ఒకసారి ఫోటో కూడా పెట్టుకుందాం. ఏమి మళ్ళా చూడలేం కదా వాడిని. తీసుకో, ఫోటో తీసుకో. స్మైలీ ఇద్దరిది మళ్ళీ కదా దండేసే పనికి వస్తుంది. నా సెల్లి ఇక్కడ ఒకసారి, అవన్నీ నా సెల్లి వెనకలుద్ది, నా సెల్లి ఇక్కడ నిమిషం. ఏం చేస్తా నెట్వర్క్ చూపిస్తా ఇప్పుడు. ఏ నెట్వర్క్? ఇప్పుడు చూడు, ఎయిర్టెల్లో యూర్టెల్లో నువ్వు చెప్తావు, వాళ్ళు చెప్తారు, చూస్తారు కదా. ఇప్పుడు ఉండు, మన నెట్వర్క్ చూపిద్దాం, వాళ్ళ నెట్వర్క్ ఏదో అంటాం కదా. నెట్వర్క్ కాదది, మీ ఆంటీ నెట్వర్క్. నెట్వర్క్ కాదది, మీ ఆంటీ నెట్వర్క్. మీ చదువుకునేటప్పుడు చెప్పిన. హలో రాజేష్, ఆడ 70 మందిని అరేంజ్ చెయ్యి. అదే పని పోయినారా? నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్తావు పెట్టు. సన్నాసి నా కొడుకులు ఒకరైనా ఫోన్ తెచ్చారు నా దేవర్స్ నా కొడుకులు సన్నాసి నా కొడుకులారా. టైర్ ఫోన్లు ఎత్తారు కదరా, టైర్ రారు. శ్రావణ్ మా మర్యాద పోతా. అన్నకి ఫోన్ ఒకసారి. నా ఇంటికాడికి 300 మందిని పంపి. బండ్లు పంపిల్లా 300 మందికి బండ్లాడ పంపించేది నేను, డబ్బులాడినాయి. నువ్వు రే నీకు మననే కొట్టాల్సింది. నువ్వు కొట్టిస్తావా? పిలుచుకో, జనాలు పిలుచుకోరా ఇంటికాడికి. రాండి ఇంటికాడికి రండి. వాళ్ళ 300 మంది, ఇప్పుడు వీడో 300 పిలిపించాడంటే 600 మంది అవుతారు. ఇంకా కానీ మనం తగ్గేది ఏముండదు. గెలుక్కొని మొత్తం అందరిని పిలిపించి వీళ్ళకి వాళ్ళకే పెట్టిస్తా. ఉండు, రగడ పెట్టేదంటే నువ్వేనా ఫస్ట్. ఎంత బాగా శుద్ధ పూసలా రెడీ అయి కూర్చున్నాడు ఆంటీని లేపు. రమణన్న ఏదమ్మా గలాడ పడతా అంటే కదా, లారీలో 300 మంది మేమంతా ఈడే కాసుకున్నాం. మా ఆంటీ సందులో పక్క వచ్చి గలాడ పెట్టుకో. అసలు మీ అమ్మకి చెప్తావా బాగున్నా ఏమైనా మాకు సంబంధం లేదని? నువ్వు ఫ్యామిలీ వర్క్ పోద్దు, నీకు ఈడ్రకు పాటు ఏమున్నాయి కానీ మా మధ్య నీకు చేత కదా. చేత కాక వేరే వాళ్ళు కూడా ఇరికిస్తాను, మళ్ళా తీసుకొస్తాను. వీడియోలో చెప్పు మీ మమ్మీకి. ఏంది వాడేం ఘనకార్యం చేసినా నన్ను పట్టుకొని పోయినారు, అక్కకేం సంబంధం లేదని చెప్పు. వాడు చెప్పి నేనే చెప్తా. నాకేం పని మళ్ళా మిమ్మల్ని పంపించాను అని చెప్తా. ఏమైతుంది చెప్పు. అవును, వేరే ఆంటీని పిలిపించినాడు, యాడో దాచినాడు. 300 మంది కాసుకొని చంపేకున్నా. లాస్ట్ లైన్ 300 మంది కాసుకొని చంపేకున్నారు. 300 మంది కాదు, 3000 మంది. 3000 మంది కాతే 30,000 మంది చంపేకి రెడీగా ఉన్నాడు. అయినా ఎంత మంది వచ్చినా కూడా ఆయమ్మని ఇడిసాడంట. సచ్చేకైనా సిద్ధపడినాడు. ఏది నేను ఫైనల్ చెప్పాలి, ఇదంతా అబద్ధం మరి. చూసివే, ఫైనల్ చెప్పాలి, ఇదంతా అబద్ధం మరి. చూసివే, లాస్ట్ ఇది అబద్ధం అని చెప్దాం అనుకున్నాను, ఆయమ్మ కట్ చేసి. అన్ని చెప్పు, ఏదైనా చెయ్యి. ఇప్పుడు చూడు, ఫ్యామిలీస్ వరకు పోయినా అనుకో, నువ్వు ఫ్యామిలీస్ వరకు పోద్దు. నువ్వు రెచ్చగొట్టేదే పిలిపిస్తావు. వాళ్ళు పని చూసుకోవాలి, వాళ్ళు వస్తారేమో. ఇంతసేపు నేను వీడికి ఎప్పుడు కాపలాగాలి యాదవ్కి. ఏమో పెద్ద కలర్ చేయించేది అట్లుంది. మనం ఎంతసేపు నా త్వరగా రండి. బుద్ధి లేదా మీకు? మీ పిల్లలు ఎక్కకపోతే మీకు సిగ్గుగా లేదా? వాడేమో హ్యాపీగా కూర్చున్నాడు, సిగ్గు లేకుండా. మీకు అసలు సిగ్గు లేదా? మీ పిల్లం పోయిందా? నీకు సిగ్గు లేదా? నీరికిచ్చే నీకు సిగ్గు లేదా? ఇండ్ల కాడికి పిలిపించేది నీకు లేదు సిగ్గు. లేపుకెళ్ళిపోయినాడు, బాగా కూర్చొని 3 పూటలు తిన్నాడు, పక్కన సపోర్ట్ చేసుకుని కూర్చున్నా. మీకు సిగ్గులేని రోజులు ఉన్నట్టున్నారు. నేనైతే నా 3 మొక్కలు పీకి మీకి కుక్కలు వేసేదాన్ని. కుక్కలు వేసేదాన్ని. వస్తాను లేరా, నేను వేరే పని మీద ఉండి మర్చిపోయినా. ఉన్నట్టున్నాడు నీళ్ళంటాడు. సరేలే, బయలుదేరుతా. ఇప్పుడు బయలుదేరుతా, గుర్తు లేదు.
పంపనా యాడికి పోతా? సరే. యాడికి పోతావు? యాడికి పోతావు? పంప యాడికి యాడికి పోతావు? పంప యాడికి నీది ఏందో తెలుసుకోనరా, నాదేదో వేరే పని మీద పోతున్నాను. ఏం లేదంటే తెలుసుకోండి నీది కూడానా? కాలు ఒక స్టేట్ లో, చేతి ఒక స్టేట్ లో, గుడ్లు ఒక స్టేట్ లో పడతాయి. వద్దులేనా వీడికి పడుతున్నట్టు. సరే నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు పైనకి కాలర్ పట్టుకోవద్దు, తీ. ఏ ఖైదునేమన్నా నువ్వు తీడ్సు, ఇవన్నీ నా మీద చేయబడిందా? నీ మీద చేయబడదు, ఏం పడదు, నువ్వు వెనక్కి పో. నేను పోను. పట్టుకోవద్దు, నువ్వేం దొంగనే పట్టుకున్నట్లు పట్టుకుంటావు. వేసాను వేసాను నువ్వు వాళ్ళ వీళ్ళ ఏం చేసే? నేను పోతాను కదా, ఇడ్సు నువ్వు పో. ఇడ్సు. నువ్వు పో. వాడే దొంగతనం చేయలే, దొంగను పట్టుకున్నట్లు పట్టుకున్నావు, అవసరం లే. ఆంటీని దొంగతనం చేశాడు. నీకెందుకో నొప్పి, నువ్వు పక్కకు బా. మాటలు చెప్పి ఏమేమి మార్చి తీసుకొచ్చాడు ఈ ఎదవ. నువ్వు పక్కకు బా, సంబంధం లేదు. నువ్వు ఇడ్సు. ఇడ్సను. వేసానంగా బ్యాగ్ తీసి చెప్తా, ఓ నిమిషం. బ్యాగ్ ఇడ పెట్టు, సామాన్లు పెట్టి ఇడే పోతాను కావాలంటే. కన్నా రెడీ, నేను చెప్తాను, దాని తగ్గట్టు ఉండు. కూర్చో. కూర్చో, ఒక నిమిషం, ఒక నిమిషం. చెయ్యేసి బాగుంటుంది నిమ్మి నీకు. ఫోన్ వస్తుంది, వాడేనా? నిమ్మి ఏం నువ్వంతా ఏమి నువ్వు ఉండు. ఎవరు రే ఈ సగాలు కనబడతా, లాస్ట్ చివరిలో ఉండు, నేను వస్తా. ఏ అంత తమాషలు పట్టి తిట్లా పారా. చెప్తాను నన్ను ఫోన్ చేసి.